హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. నేను ఇవాళ మీకు ఒక రెసిపీ చూపించబోతున్నాను. అది చింతకాయ పచ్చడి. సో పాత చింతకాయ తొక్కుతో చింతకాయ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. సో అంతకంటే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరు చూస్తున్నారు, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ. సో ఇది చింతకాయ తొక్కు అనమాట. చింతపిందెలు దొరుకుతాయి కదా, చింతపిందెలైనా కొంచెం ముదురువైనా సరే బాగా దంచి పెట్టుకొని ఉప్పు పసుపు వేసుకుంటూ దంచుకోవాలి రోట్లో. అవల్ల దంచుకొని మిక్సీకి వేయకూడదు, ఎక్కువ జ్యూస్ వచ్చేస్తుంది, ఎక్కువ వాటర్ వచ్చేస్తుంది, నిలువ ఉండదు. రోట్లో దంచుకోవాలి. రోట్లో దంచుకుంటేనే మీకు ఆ రుచి అనేది వస్తుందన్నమాట. కచ్చా పచ్చగా దంచుకోవచ్చు, లేదా బాగా మెత్తగా కూడా నూరుకోవచ్చు. ఇది ఉప్పు పసుపు వేస్తూ దంచుతూ ఉండడం వల్ల చింతకాయల్లో ఉండే జ్యూస్ ప్లస్ ఉప్పులో ఉండే వాటర్ ఇవన్నీ చేరి ముద్దలాగా వస్తుందన్నమాట. సో అది మనం నిల్వ చేసుకోవచ్చు, ఎన్ని రోజులైనా వాడుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టేస్తే. సో అది నేను ఆల్రెడీ చేసింది, మీకు జస్ట్ చూపించాను. ఎలా చేసాము అనేది పెట్టలేదు. సో తర్వాత నూనె వేసుకుని బాణట్లో అది బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం ఇప్పుడు పచ్చడిలోకి వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ వేస్తాము. సో అది ఒక్కొక్కటిగా ఏదేది వేస్తాను అనేది మీకు డీటెయిల్గా చెప్తాను. ఫస్ట్ అయితే ఇంగువ వేసుకోవాలి. ఇంగువ కొంచెం ఎక్కువ వేయాలి. వీడియో చూపించిన విధంగా ఇట్లా పొడి ఇంగువ అయినా వేసుకోవచ్చు, లేదా ముద్ద ఇంగువ వస్తుంది. ఆ ఇంగువ ముద్ద ఇంగువ అయినా ఒక చిన్న 2 చింతగింజల సైజ్ అంత ముద్ద ఇంగువ వేసుకోవచ్చు. అలానే కారానికి సరిపడా మిరపకాయలు. మేమైతే కొంచెం ఎక్కువ కారం తింటాం కాబట్టి కొంచెం ఎక్కువ వేసాం, ఎందుకంటే చింతపండు పులుపు కదా. సో ఆ పులుపుని కంబైట్ చేయడానికి కొంచెం ఎక్కువ కారమే పడుతుంది, లేకపోతే మరీ పుల్లగా ఉంటుంది పచ్చడి. మిరపకాయలు కొంచెం బాగా దూరగా వేయించుకోవాలి, సిమ్లో వేయించాలి. సో ఈ చింతకాయ పచ్చడి అనేది అన్నంలో బాగుంటుంది, దోశల్లో బాగుంటుంది, రా ఆనియన్ నంచుకొని తినొచ్చు, బాగుంటుంది, ఎలా అయినా తినొచ్చు. దీని టేస్ట్ అనేది చాలా ఎన్హాన్స్ అవుతుంది ఆనియన్తో తింటే. సో ఇప్పుడు కొంచెం మినపప్పు, కొంచెం ధనియాలు, కొంచెం మెంతులు. ఇవన్నీ కొంచెం కొంచెం అనడం కంటే ఒక 2 టేబుల్ స్పూన్స్ అని చెప్పడంలో కరెక్ట్ అనమాట. ఈ క్వాంటిటీకి సరిపడా 2 టేబుల్ స్పూన్స్ మినపప్పు, ధనియాలు, మెంతులు, ఆవాలు. ఇవన్నీ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను డీటెయిల్డ్గా మీకు, విత్ ఇంగ్రీడియంట్స్ క్వాంటిటీస్ని బట్టి. సో ఇవన్నీ వేసిన తర్వాత బాగా ఆవాలు, మినపప్పు, ధనియాలు, మెంతులు ఇవన్నీ కొంచెం చిటపటనేంత దాకా వేయించుకోవాలి. సో ఇలా వేగుతున్నప్పుడే, వేగడం అయిపోయాక మాడకుండా ఉండాలంటే ఒక చిన్న కిటుకుంది, ఉప్పు వేసేయాలి. దానికి సరిపడా ఉప్పు వేసేస్తే మినప దినుసులు కానీ ఈ మిరపకాయలు కానీ ఏవి మాడవు బాణలు వేడికి కూడా. సో ఇది ఒక చిన్న చిట్కా అన్నమాట.
సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ ఒక 10 to 15 minutes అయితే పడుతుంది ఇవన్నీ బాగా వేగడానికి. ఇట్లా వీడియోలో కనిపించే విధంగా దూరగా వేయించాలి, అప్పుడే మనకి రుచి అనేది వస్తుందన్నమాట. పచ్చి వాసన అనేది రాదు, పచ్చడి ఎక్కువ కాలం నిలువ ఉంటుంది. సో లాస్ట్లో దించే ముందర మనకు సౌండ్ వస్తుంది, గలగలగల వేగినట్లు మిరపకాయలు. సో ఆ సౌండ్ వచ్చినప్పుడు ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఉప్పు వేసేయచ్చు, ఇందాక చెప్పిన విధంగా చిట్కాలో. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఉప్పు వేసేస్తున్నారమ్మ. ఉప్పునంతా ఒకసారి కలిపేయాలి, ఆ వేడికి ఉప్పు కరిగిపోతుంది అన్నమాట. ఇదంతా బాగా చల్లారాలి, బాగా చల్లారిన తర్వాతనే మనం మిక్సీకి తిప్పాలి, లేకపోతే మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీ రాదు, ప్లస్ మిక్సీ పాడవుతుంది, ఇవన్నీ అన్నమాట. సో అట్లనే వదిలేయచ్చు బాణట్లో వదిలేసిన బాణలు వేడికైతే మాడ ఉప్పు వేసేసాం కాబట్టి, లేదా మనం వేరే గిన్నెలోకైనా బౌల్లోకైనా తీసి పెట్టుకోవచ్చు. మొత్తం చల్లారిన తర్వాత మిక్సీకి వేయచ్చు. సో చూడండి, ఎక్కడ మాడినవి అయితే కనిపించట్లేదు, బాగా ఎర్రగా ఫ్రై అయ్యాయి. దీనికి ఆయిల్ కూడా 4 to 5 tablespoons వేసింది అమ్మ, అంత ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు. మరి డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ అయితే అవసరం లేదు. సో అందులోనే బాగా చల్లారనిచ్చేసి ఇప్పుడు మిక్సీకి వేస్తున్నారనమాట అమ్మ. ఫస్ట్ అయితే మిరపకాయలు, ఈ పప్పులు అన్నీ కలిపి ఒకసారి మిక్సీకి వేసుకోవాలి. తర్వాతనే చింతపండు తొక్కు అనేది వేయాలి, చింతకాయ తొక్కు అనేది వేయాలి. సో చూస్తున్నారు కదా, మొత్తం మిక్సీకి అయితే తీసేసుకున్నాం. ఆయిల్, ఆ కింద ఉండే ఇంగువ, ఉప్పు అంతా నీట్గా దాంట్లో ఏం మిగిల్చకుండా తీసేసుకోవాలి మిక్సీలోకి, లేకపోతే ఆ ఫ్లేవర్స్ కలవవు కరెక్ట్గా పచ్చడిలోకి. సో ఇప్పుడు మిక్సీ తిప్పేస్తున్నారు. మిక్సీ బాగా మెత్తగానే నూరుకునేయచ్చు. సో ఇదంతా బాగా మెత్తగా రుబ్బుకున్న తర్వాత, ఇది మనం రోట్లో రుబ్బుకుంటే ఇంకా టేస్ట్ అండి. ఇప్పుడు రోళ్ళు రోకలి అంటే వసతులు ఉండవు, అపార్ట్మెంట్స్ పెట్టుకోవడానికి స్థలం ఉండదు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ కాబట్టి మిక్సీకి వేస్తున్నాము, లేదా రోట్లో అయినా రుబ్బుకోవచ్చు. సో ఇంత క్వాంటిటీకి సరిపడా చింతకాయ తొక్కు అనేది, ఇది తీసుకునేటప్పుడే మనం డబ్బాలోకి గింజలు లేకుండా తొక్కులు రాకుండా తీసుకుంటాము. సో మళ్ళీ ఏరాల్సిన పని అయితే ఉండదు, దాన్ని అట్లే తీసి మిక్సీలోకి వేసేయచ్చు. ఎంత క్వాంటిటీ కావాలో నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఈ పచ్చడికి సరిపడే క్వాంటిటీ దాంట్లో వేసేయచ్చు మిక్సీలోకి. సో అమ్మ బాగా ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి అందాజుగా వేసేస్తున్నారు. బట్ ఇప్పుడున్న యంగ్ జనరేషన్ వాళ్ళకి, తెలియని వాళ్ళకైతే మనం కొలుచుకొని వేసుకోవచ్చు. నేను అది మీకు డీటెయిల్గా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఎంతకెంత అనేది. సో మరీ పొడి పొడిగా ఉంటే వీడియోలో చూపించిన విధంగా కొంచెం హాట్ వాటర్ అయితే వేయొచ్చు. నార్మల్ వాటర్ కంటే హాట్ వాటర్ అయితే చెడిపోకుండా ఉంటుంది. అండ్ ఇది ఆల్రెడీ చెప్పినట్లు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, పచ్చడి అయిపోయాక ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది. అలానే గ్లాస్ జార్లో తీసుకోవాలి, అప్పుడు మనకి హెల్త్ కూడా ఏం ప్రాబ్లం ఉండదు ఎక్కువ రోజులు ఉన్నా కూడా. సో మొత్తం మిక్సీలో తిప్పేశాక ఇప్పుడు ఇంకా లాస్ట్లో పైతిరుగుమాత అంటారు. పైతిరుగుమాత అంటే జస్ట్ ఆవాలు, మినపప్పు, కొంచెం నూనె వేసి ఒక ఎండుమిరపకాయ వేసి వేయించేసేసి దాన్ని పచ్చడిలో కలిపేయడమే. దీనివల్ల రుచికి రుచి వస్తుంది. అన్నంలో కలుపుకునేప్పుడు సపరేట్గా ఆయిల్ కానీ ఘీ కానీ వేసుకునే పని అవసరం రాదు. అండ్ ఇంకొక చిన్న చిట్కా, ఎస్పెషల్లీ చింతకాయ పచ్చడి, గోంగూర పచ్చడి ఇలాంటివన్నీ మనం అన్నంలో కలుపుకొని తింటున్నప్పుడు దాని పక్కన రా ఆనియన్ ముక్కలు కానీ, రా ఆనియన్ ఒక హాఫ్ స్లైస్ కానీ కట్ చేసి పెట్టుకోండి. దానివల్ల రుచి అనేది చాలా బాగుంటుంది. సో అసలు రా ఆనియన్స్ తినని వాళ్ళైతే ఓకే, కానీ తినే వాళ్ళైతే ఖచ్చితంగా దీంట్లోకి రా ఆనియన్స్ తోటి తినండి. కొంచెం కారం, కొంచెం తీయదనం, కొంచెం కమ్మదనం అన్నీ కలిపి అన్ని రుచులు కలిసిన టేస్ట్ చాలా బాగుంటుందండి. చెప్తుంటేనే నాకు నోరు ఊరిపోతుంది.
సో చూసారు కదా, మొత్తం పైతరుమాత వేసేసాక పచ్చడి కూడా మొత్తం ఆ బాణట్లోకి తీసేసి మిక్సీలో కూడా కొంచెం వాటర్ వేసేసి ఆ వాటర్ని దీంట్లో కలిపేసి కొంచెం సేపు ఇట్లా వాటర్ అంతా ఇంకేదాకా స్టవ్ ఆన్లో ఉంచండి. సో దట్ ఆ టేస్ట్ అనేది దీంట్లో కలుస్తుంది, ప్లస్ వేస్టేజ్ అనేది ఉండదు, ప్లస్ మనకి రుచికి రుచి ఉంటుంది. సో అన్నీ కావాలంటే కొంచెం శ్రమ అనేది ఉంటుంది. ఇది నేను మీకు చూపించిన విధంగా జస్ట్ 10-15 మినిట్స్లోనే చేసుకునేయచ్చు. బట్ ద థింగ్ ఈజ్ ఫస్ట్ చింతకాయ తొక్కు అనేది చేసి పెట్టుకోండాలి ఇంట్లో. ఇట్లా సీజన్లో చింతకాయలు దొరికినప్పుడు బాగా లేతగా ఉండేవి లేదా ముదురుగా ఉండేవి అయినా కూడా బాగుంటాయి. లేతగా ఉండే దాంట్లో కొంచెం జ్యూస్ అనేది ఎక్కువ వస్తుంది, ఎక్కువ టేస్టీగా ఉంటాయి. సో ఇలా చింతకాయ అనేది పులుపు అనేది నచ్చిన వాళ్ళకి ఇలా ట్రై చేయొచ్చు, చాలా చాలా బాగుంటుంది. అండ్ అసలు పచ్చళ్ళు తినని వాళ్ళకు కూడా ఇది ఒక ముద్ద తినిపించారంటే మాత్రం ఇంకా వదలరు. ఇందులో ఏంటంటే హెల్త్ ఉంటుంది, ప్లస్ ఆ పులుపు దన్నం అనేది తగులుతుంది బాడీకి. సో ఈ రోజుల్లో రేపట్లో రోజుల్లో ఎక్కువ జంక్ ఫుడ్ అలవాటు పడిపోయి ఇంట్లో చేయడం మానేసి అన్నీ రెడీమేడ్గా కొనుక్కుంటున్నాం. ఒక 10-15 మినిట్స్ మనది కాదు అనుకొని శ్రమ పడితే ఎంత రుచికరంగా ఉంటుందో. ఒక గ్లాస్ జార్ నిండా వచ్చింది, ఇది జామ్ గ్లాస్ జార్ ఉంటుంది కదా ఆ సైజుకి దాని నిండా వచ్చిందనమాట. నేను చేసే క్వాంటిటీ మొత్తం మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. మీరు ఈ డిస్క్రిప్షన్ బాక్స్లో చూసిన క్వాంటిటీని బట్టి ట్రై చేయొచ్చు ఇంట్లో. అలానే ట్రై చేసి నాకు ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లస్ ఇవాళ రెసిపీ మీకు నచ్చినట్లయితే మరి కొందరితో షేర్ చేయండి. చింతకాయ పచ్చడి రెడీ. నువ్వు రాలా, ఫేస్ రాలా. ఇదే అండి, చూసారు కదా చింతకాయ పచ్చడి ఎలా తయారు చేయాలో. సో మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసిన రెసిపీ నచ్చినట్లయితే నా ఛానల్ ఈ వీడియోకి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అన్నట్లు ఈ వీడియోలో చేసింది ఎవరో కాదండి, మా అమ్మ చేసిన చింతకాయ తొక్కు, మా అమ్మ చేసిన చింతకాయ పచ్చడి. అమ్మ చేతి వంట అంటే, అమ్మ చేతి ముద్ద అంటే ఎంత కమ్మగా ఉంటుంది. సో మీరు కూడా ఇలానే చింతకాయ పచ్చడి తయారు చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.